నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో హైదరాబాద్లో ఎందుకని సడన్ గా హైడ్రా ప్రత్యక్షమైంది? విపక్షాలు చెప్తున్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ ని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారా? 6 గ్యారంటీ స్కీములను పక్కదారి పట్టించడానికో, లేకుంటే రుణమాఫీ మీద ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికో హైడ్రా తెర మీదకి వచ్చిందా? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పుష్పలీల గారు. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. మా హైడ్రా అనేది తీసుకురావడం భయపెట్టడానికా, బెదిరించడానికా, లేకుంటే నిజంగానే మన చెరువుల్ని పరిరక్షించుకుందామనే ఒక ఉద్దేశం? అసలు ఎలా చూస్తున్నారు మీరు? అది చూసే దృష్టి లోపం అమ్మ. ఎవరి దృష్టిలో వాళ్ళకు ఉంటాయి లోపాలు. ఇప్పుడు నాకు ఒకటి పాజిటివ్ కనపడింది, నీకు నెగిటివ్ అనిపించవచ్చు. ఎవరైతే ప్రజల శ్రేయస్సు కోరేవాళ్ళు, ప్రజల దృష్టితో చూసే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎప్పుడో చేయవలసిన సమస్య. ఇది అసలు ఎవరికి గట్స్ లేకుండే. ఒకటి కేసీఆర్ ఈ 10 ఇయర్స్లో ఉన్నప్పుడు కానీ, గతంలో నాలాలు అంటే అప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో జరిగిన కానీ, తర్వాత ఈ 10 ఇయర్స్లో జరిగిన విపత్తులు, హైదరాబాద్లో ఎప్పుడన్నా నీళ్ళు వచ్చి కొట్టుకుపోయిన సందర్భాలు ఎప్పుడన్నా విన్నామా మనము? హైదరాబాద్లో అన్ని రకాల జన నష్టం కానీ, గృహాలు నష్టమైపోవడం, ప్రాణ నష్టం అనేది మా చిన్నప్పుడు ఎప్పుడో హుస్సేన్ సాగర్లో నీళ్ళు కొట్టుకొస్తుందని పుకారి తప్ప, హిమాయత్ సాగర్ కొట్టుకుపోయిందని, గండిపేట కొట్టుకుపోయిందని విన్నాను తప్ప అవి జరగలేదు. అప్పుడు జరిగినది ఏదో చిన్నదైతేనే అంత ప్రచారం, అప్పుడు ఇంత మీడియా లేదు. ఇప్పుడు నిజంగా ఇంతమందికి నష్టం జరిగే ఈ సబ్జెక్టును ఎవరు కూడా తీసుకుంటానని ప్రగల్భాలు పలికి, తర్వాత ఎవరు అది జనాలు చచ్చిపోతే ఏముంది, వాళ్ళు ఈగలు దోమలు, మాకు ఓట్లు వేయడానికి పనికొచ్చిన వాళ్ళు ఉన్నారా లేరా, మాకేమైనా ప్రయోజనం ఉందా లేదా అంటే, గెలవక ముందు ప్రయోజనాల కోసమే రాజకీయంతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఈ స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు జరిగింది కనుక చూస్తే అందరి పాత్ర ఉంది ఇందులో. నీది నాది కాదు, తలా ఒక తప్పు జరిగి ఉండొచ్చు. దానికి ఎవరో ఒకరు ముందుకు వచ్చి దానికి ఒక నిర్మూలనించకపోతే, దానికి ముందు రాకపోతే మనకు రేపొద్దున ముందు తరాలకు మనం ఏం పట్టుకొని సమాధానం చెప్తాము? ప్రకృతిని ఇచ్చిన మంచి నీళ్లు మనం అందించలేకపోతున్నాం. ప్రకృతి పరంగా ఉండవలసిన ఏవి కూడా సహజ సిద్ధంగా ముందు తరాలకి ఈ భారతదేశంలో ఉన్న అన్నీ కూడా సంపదలను ఎవరైనా సమానమే. నీళ్ళు సమానంగా వాడుకోవాలి, గాలి స్వచ్ఛంగా ఉండాలి. ఇవన్నీ ఏవీ లేదే మనకు. ముందు తరాలు బతకాలన్నా, రేపొద్దున పుట్టే పిల్లలు కడుపులోనే ఎన్నో రకాల రుగ్మతలతో పుడుతున్నప్పుడు కారణాలు ఏంటమ్మా? ప్రకృతికి విపత్తులు వచ్చే విధంగా మనుషులు చేసిన పొరపాట్ల వల్ల ఈ నాళాలనేది దేవుడిచ్చిన సహజ సంపదను మనం ఆ రోజు ముందు తరాల వాళ్ళు, అంటే అది మేబీ రాజులు బాగుంటే రాజ్యం బాగుంటుంది, పరిపాలన బాగుందన్నట్టు, మేబీ ఎవరైనా అవ్వనివ్వండి, నిజాం ఆ రోజున్న పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని మంచినీటి చెరువులని, నాళాలని, అది ఎఫ్టీఎల్ ప్లేస్లని, ఇవి ఆ రకంగా ఉంటాయి, వీటిని మీద వెళ్ళకూడదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అయితే ఇన్ని కండిషన్లని, ఇవన్నీ రూల్స్ ఉన్నప్పటికి కూడా ఆ రోజున్న పాపులేషన్ చిన్నగా ఉండేది కాబట్టి మనకి ఏ విపత్తులు జరగలేదు. ఇప్పటికి కూడా మనం 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు అంటే మంచినీళ్ళు తాగాం మనం. ఇప్పుడు ఏ నీళ్ళు తాగాలన్నా మన బోర్వెల్ నీళ్ళు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? ఎప్పుడైతే నాలాలు మనం కబ్జాలకు గురైనాయో, ఎప్పుడైతే ఇల్లు కట్టారో, ఎప్పుడైతే దానికి పర్మిషన్స్ ఇచ్చేసారో, మనం చూస్తూ వెళ్తుంటాం కూడా. ఎక్కడో అవసరం ఉప్పల దగ్గర మనం వెళ్తూ ఉంటాం. అలాగే అది చూస్తున్నప్పుడు ఆ నాలాలు అపార్ట్మెంట్స్ కనపడతాయి. అసలు ఎవడా అవకాశాలు? ఆ కట్టుకున్నవాడికి బుద్ధి లేదా? కొన్న వాళ్ళకి బుద్ధి లేదా? లేకపోతే ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి బుద్ధి లేదా? అప్పుడున్న గవర్నమెంట్, నా గవర్నమెంట్, అందుకే అంటున్నా నేను, ఇక్కడ నాకు బేషిజాలు లేవు. నిజంగా ఏ ఒక్క ప్రభుత్వాన్నో పార్టీనో కూడా అనడానికి లేదు. అందరికీ ఉందమ్మా. తలా పాపం జరిగింది. మళ్ళీ దానికి ఎవరో వితిన్ ద పార్టీలో చేయాలనుకుంటే మనం కొన్ని మాటలు విన్నా, నవ్వు వస్తుంది. ఇప్పుడు అవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పింది, ఏదేది మన ట్యాంక్ బండ్ వాటర్ని కొబ్బరి నీళ్ళలాగా చేస్తానన్నారు. అంటే అది మంచినీళ్ళు చెరువు ఉండింది ఇదివరకు, దానికి కొబ్బరి నీళ్ళలాగా చేసి పెడతాము, మంచినీళ్ళు వాటర్గా మారుస్తాము అన్నాడు కేటీఆర్. అయ్యిందమ్మా. తర్వాత మనకి ఆకాశ హార్మోనాలు మనకు అవసరం లేదు. మనకు ఈ సహజంగా ప్రకృతి సిద్ధంగా ఉన్న వాటిని మనం కాపాడుకోగలిగితే చాలు. అలాగే 111 జీవో ఎంత పెద్ద పొరపాటు తల్లి. ఆ రోజు నిజంగా నేను వాస్తవాలే మాట్లాడతాను తల్లి. నాకు ఎక్కడ 1 ఎకరం భూమి కానీ కబ్జా చేసింది లేదు. నేను 1 రూపాయి ఎవరి కోసమో ఏ కలెక్టర్లుగా ఇన్నేళ్ళు, నా 25 సంవత్సరాల్లో నేను ఏదన్నా అంటే వేస్ట్ సబ్జెక్టులు దానికి నేను వెళ్ళి నా తల దూర్చి అందులో ఏదైనా పర్లేదు నేను తీసుకుంటాను. ఈవెన్ దో ఈరోజు నేను నిక్కచ్చిగా ఉన్నాను కాబట్టి, ఆ రోజు 10 ఏళ్ళలో ఏవైతే రైతు బంధువు కేసీఆర్ ప్రభుత్వం వేసినా నాకెంతో దేవుడిచ్చినట్టు ఏదో అక్కడ
మహబూబ్ నగర్లో ఒక 5 ఎకరాలు ఉండింది. అందులో 3 ఎకరాల కన్నా నేను అప్లై చేసుకుంటే అందరు తింటున్నారు కదా అక్క, నువ్వు ఎందుకు తీసుకోవు, నువ్వు అప్లై చేయను. నా మనసు ఒప్పుకోలేదమ్మా, నేను అప్లై చేయలేదు. ఆ కొత్త పాస్బుక్లకు అప్లై చేయలేదు, అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఇబ్రాహీంపట్నంలో నా అత్త మామలు ఇచ్చిన అసైన్మెంట్ భూమి, ఎకరం భూమి ఉంది, దానికి అప్లై చేసుకుని అందరూ తిన్నారు కదా. నాకెందుకో నా అంతరాత్మ అది ఒక పేదవాడు చెందాల్సినవి. మనం ఎలా తినాలనే కాన్షియస్ నాకు ఉంది తల్లి. అది నా పెంపకం అనుకో, నా వ్యక్తిగతమైన అభిప్రాయం అనుకో. నేను ఏ తప్పును చేయడానికి ఒప్పుకోను. నేను దానివల్ల డబ్బును సంపాదించకపోవడం అనేది కాదు. ఇప్పుడు నేను ఈరోజు సంపాదించుకున్న దాన్ని, అక్రమ మార్గంలో సంపాదించుకున్న దానికి వత్తాసపడిన అధికారులు కానీ ఆ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కూలుస్తూ ఉంటే ఒక్కొక్కడు నీ పార్టీ నా పార్టీ వాళ్ళు లేదు, అది అక్రమమైన అయితే కూల్చేయండి అండి, నేనే దగ్గర నుండి కూల్చేస్తున్నప్పుడు నవ్వు వస్తుంది నాకు. అది నా పార్టీ కానీ నీ పార్టీ కానీ. మరి ముఖ్యమంత్రిగా ఉండి ఎవరైనా సరే ఎవరికైనా నష్టం జరిగినా పర్వాలేదు, ప్రజలకు మంచి జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ హైడ్రా అనే దాన్ని తీసుకుని రావడము, అది పులి మీద స్వారీ చేసినట్టు పాపం రేవంత్ రెడ్డి గారికి. అంటే అంత ఆషామాషి కాదమ్మా. అంటే ఒక మంచి జరగాలంటే అక్కడ ఏదో కొంత నష్టం జరుగుతుంది. ప్రతి పనిలో ఇంట్లో పనులు చేస్తున్నా ఎప్పుడో ఒకసారి కొంత మిస్టేక్ అవుతుంది. ఆ దాంట్లో ఆ మిస్టేక్స్లో కొంచెం మంచి వాళ్లకు పేదవాళ్ళకి ఇబ్బంది జరుగుతోంది, నో డౌట్. మనం వాంటెడ్గా చేయట్లేదు. ఆ పేదవాడిని నిర్ణయించుకుని ఇల్లును కూల్చాలన్న ఉద్దేశము కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు ఉండదు. కట్టించింది మేమే, కూలగొల్చేయాలన్న ఇంటెన్షన్ మాకు ఉండదు. ఇందిరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్లను కూడా మాకు దక్కనీయకుండా కుట్ర చేసిన ప్రభుత్వాలను ఇప్పటివరకు చూసాం తల్లి మేము. ఇప్పుడు ఆ నాలాల గురించి పోతుంటే ఏదో ఇచ్చిన వాగ్దానాలను డైవర్ట్ చేయడం, నీకు పక్కదారి పట్టిస్తున్నారంటే సిగ్గుండాలనే వాళ్ళకి. 9 నెలలు గడిచింది, 6 గ్యారంటీ స్కీముల మీద పోరాటాలు జరుగుతున్నాయి. రుణమాఫీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తున్నారు. ఏంటి ఖచ్చితంగా ఏ లెక్క పెట్టినమ్మా? నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఈ రోజు వరకు ఎవరూ చేయలేని పని మనం చేస్తున్నాం. మీరు మద్దతు తెలిపితే మీకు కొంతమందికి అన్యాయం జరిగిందని ప్రభుత్వం దృష్టికి తప్పకుండా మేము న్యాయం చేపిస్తాం. ఇప్పుడు పేదవర్గుళ్ళు ఇల్లు మొన్న ఏదో పాపం నేను కూడా టీవీలో చూశాను, మహబూబ్ నగర్లో ఎవరో పాపం గుడ్డి వాళ్ళంట, వాళ్ళ ఫ్యామిలీ ఆ పిల్లలకి ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు డీకేఆర్ఎన్ అలాంటి వాళ్ళకు అదే ఒక బూచిలాగా దాన్ని ఉపయోగించుకొని మాట్లాడదామని చూస్తారు. సో ఈ పేదవారికి జరిగింది వాళ్ళకి ఆ రోజు ఉన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గంలో ఇలాంటి అగత్యాలు జరిగినప్పుడు కళ్ళు మూసుకొని నువ్వు ఉన్నప్పుడు, ఇప్పుడు కూలగొట్టాలని ఇంటెన్షన్తో లేకపోయినా కొన్నిసార్లు మిస్టేక్లో ఆ పక్కనున్న గోడ పక్కది కాకపోయినా కూలి పక్కన రోడ్డు మీద పడితే చచ్చిపోతే ఎట్లా ఉంటుందో, మన వాడిని చంపాలని ఉద్దేశం ఉండదు. కానీ ఇది కూల్చకపోతే ఇంకా పెద్ద విపత్తు అవుతుందని పాత శిథిలాలుగా ఉన్న వాటికి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ లెవెల్లో నోటీసులు ఇస్తుంది. హైదరాబాద్లోనే 500 సంవత్సరాల ఇళ్ళు ఇప్పటికి కూడా ఉన్నాయి. అది కూలిన తర్వాత ఎంతమంది చచ్చిపోయిన తర్వాత మనం ఇచ్చే వాళ్ళు చనిపోయిన వాడికి ఇచ్చే డబ్బులు నష్టపరిహారం గురించి ఎవరైనా చచ్చిపోతారా? ముందు చెప్పి ఖాళీ చేయించినంత మాత్రం వెళ్ళి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు డీకే అరుణ అన్నారు కాబట్టి ఆవిడ ఇప్పుడు పార్టీలో ఉంది. ఒక మాట అన్నారు, ఇప్పుడు రాబోయే రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి డబ్బు సమకూర్చుకోవడానికే రేవంత్ రెడ్డి ఇప్పుడు హైడ్రాని తెర మీదకి తీసుకొచ్చారు. 4 రాష్ట్రాలకి డబ్బు సమకూర్చే బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది అని. అదేలే, ఈమెన్ని తీసుకొచ్చిందంట కేంద్రం నుంచి. 10 ఏళ్లలో వీళ్ళ పార్టీ, ఈమె ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు సంగతి వదిలేయండి పోనీ, ఆమె కాంగ్రెస్లో నుంచి వెళ్ళిపోయినాక బీజేపీకి వెళ్ళింది. ఆమె వెళ్ళిన టైం నుంచి అందుకుందాం మనం. ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చావు తల్లి? నువ్వు నాలాలకు సంబంధించి ఏమేమైనా కార్యక్రమాన్ని నువ్వు చేపెట్టావా? లేదా మీ కిషన్ రెడ్డి గారు చేశారా? మీ అధ్యక్షులు చేశారా? నువ్వు ఆ విషయాన్ని ఏ రోజన్నా ఇది ప్రజాకు నష్టం జరిగే కార్యక్రమం అని ఎన్ని ఆయకట్టులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ కబ్జాలకు మీ మహబూబ్ నగర్లో ఎన్నో జరిగినప్పుడు దీన్ని డబ్బుల కోసం చేసినారని నువ్వు మాట్లాడితే వినడానికైనా కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తారా తల్లి? ఎంతమంది వాళ్ళ పార్టీలోనే రఘునందర్ గారు, మా చేవల ఎంపీ గారు, వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నారే. రేవంత్ రెడ్డి గారు చేసిన పని చాలా మంచిదండి, ఇది కక్ష సాధింపు చర్య కాకూడదు. వాళ్ళు ఏమంటున్నారు, కాకుండా పార్టీలకు అతీతంగా చేయమనండి, మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు వితిన్ ద పార్టీలోనే ఉన్నారుగా, మేమేం అనమనట్లేదు కదా. మరి వాళ్ళు అంటున్నప్పుడు నువ్వెందుకు తల్లి అలా మాట్లాడతావు? అంటే నీకు ప్రజల గురించి ఎప్పుడు మంచి ధోరణి లేదు. నువ్వు ఈ సంక్షేమం కోసం ఎప్పుడు చేసింది డీకే అరుణమ్మ? కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎప్పుడు చేసింది? ఆమె ఏ రకమైన కార్యక్రమాలతో రాజకీయం, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు ఏంటి, వాళ్ళ వ్యాపారాలు ఏంటి తెలీదా? మహబూబ్ నగర్ వాళ్ళకి, నగర్ కర్నూలు వాళ్ళకి, రాష్ట్ర ప్రజానికి తెలియదా? నువ్వు మాలాగా వచ్చావా? ఒక పార్టీలో ఉన్నావు, ఆ పార్టీలో గెలిచావు, కాంగ్రెస్తో వచ్చావు, మళ్ళీ పార్టీలు మారావు. సరే నువ్వు మారావు, నీకు నాకు తేడా ఉంది, అరుణమ్మకు నాకు తేడా ఉంది.
అరుణమ్మ అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోయింది. నేను అధికారం లేని దగ్గరికి వెళ్ళాను. అధికారం రాకపోయినా పర్వాలేదు అనుకుని ఆ ప్రజల తరఫున వాయిస్ ఇవ్వడానికి ఆ అంటే గెలవలేని పార్టీల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆ పార్టీలు గెలవలేవు. తర్వాత నేను గెలిచినాక ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఏ పోస్టులు కూడా ఇవ్వరు. ఇప్పుడు కూడా జరుగుతుంది అది, అప్పుడు కూడా గతంలో జరిగింది కూడా అది. సో దాని గురించి నేను పోస్టుల గురించి పనిచేయను కదా తల్లి. నేను అప్పుడు గతంలో 2 రాష్ట్రాలకు మంత్రి చేసినప్పుడు కూడా అప్పటికి సర్వీసే ఇచ్చాను, ఇప్పుడు సర్వీస్ చేస్తున్నాను. పదవుంటేనే సర్వీస్ చేయాలన్న దానికి నేను వ్యతిరేకిని. ఇప్పుడు ఈవిడ అనేదానికి మాకేమో 6 పథకాలు. మరి నువ్వు ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి పథకాలను ఎన్నో రకాల కేసీఆర్ మాట్లాడితే నువ్వు ఏ రోజన్నా మాట్లాడావా తల్లి? పోని మీ బీజేపీ విషయం లోపల మీ సెంట్రల్ మంత్రులే వచ్చి ఇదే టీఆర్ఎస్ మంత్రులను మెచ్చుకొని పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నేను బీజేపీలో ఉన్నప్పుడు ఇక్కడున్న కార్యకర్తలంతా గొడవ పెట్టారు. అసలు వాళ్ళు వస్తే డైరెక్ట్గా మన పార్టీ ఆఫీస్ రాకుండా వాళ్ళు కేటీఆర్ పిలిచిన ప్రోగ్రాంలకి వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చిపోతుంటే వీళ్ళు ఎలా మాట్లాడతారు అని వాళ్ళే విభేదించిన సందర్భాలు నేను చూశాను అక్కడ. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిది పొలిటికల్గా గేములు ఆడుతూ రాష్ట్రాన్ని పట్టించుకునే వాళ్ళు ఇప్పుడంతా రాష్ట్రం గురించి మాట్లాడతారు, మరి ప్రామిసెస్ గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ 6 పథకాల గురించి మాట్లాడుతున్నావే, మరి రైతులకు విషయంలో కానీ రైతుల విషయాల్లో సంబంధించిన ఆత్మహత్యల విషయంలో కానీ నువ్వు ఏ రోజన్నా వ్యక్తిగతంగా నీ నిజ వరకు 10 ఏళ్లలో గత మొదలై ఈ 10 ఏళ్లలో ఎంతమంది రైతులు చచ్చిపోతా నువ్వు పరామర్శించినావు? 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి సరైన లెక్క లేదు. కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తాము దానికి సంబంధించినటువంటి ప్రణాళిక అనేది మీరు అడిగితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పనా? వాళ్ళకి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికి కేసీఆర్ గారు చేసిన తప్పులను ప్రశ్నించలేని వాళ్ళు. మేము అధికారం వచ్చిన 4 రోజుల నుంచే కిషన్ రెడ్డి గారు రైట్, మరి బీజేపీలో ఉన్న వాళ్ళందరూ ఇంకెప్పుడు తీసుకుంటారో చెప్పండి అని. మీరు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే కేసీఆర్తో మీరు ఇంటర్నల్గా లింక్ పెట్టుకున్నారంటే ఈ మధ్యలో ఒకడొకడు మాట్లాడతాడమ్మా టీవీలలో చెప్పుతో కొడతాను. ఆ బండి సంజయ్ లాంగ్వేజ్ ఏంటమ్మా? బుద్ధి ఉండాలా, సిగ్గు ఉండాలి. మరి ఇప్పుడు కవితను అరెస్ట్ చేయలేదు అన్నదానికి మీ కోపాలు వచ్చాయి. ఇప్పుడు రిలీజ్ అయింది ఆవిడ రైట్. మరి మీకు 4 ఉన్న వాళ్ళు 8 మంది ఎట్లా ఎంపీలు గెలిచారు? దానికి కాంగ్రెస్ చేసింది సపోర్ట్ అనేది వినిపిస్తోంది. ఇంక కొన్నాళ్ళు ఆగు తల్లి. ఇప్పుడు వచ్చి కూడా మేము అంతకుముందు కేసీఆర్ గారు ఏమన్నాడు, మేము మొన్న వచ్చాం కదా, పిల్ల పుట్టింది, మొన్నే పుట్టింది పిల్ల, ఏడాది కూడా కాలేదు, ఇంకా కుళ్ళ కూడా కుట్టలేదు అన్నాడు తెలంగాణ భాషలో. మరి మీరు ఖాళీ చేసిన డబ్బాలకు ఇందులో ఎవరు దొంగలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మెచ్చుకుంటున్నారు జనాలంటే అందరూ మెచ్చుకుంటున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, అధికారులను కూడా వదిలిపెట్టడం లేదు. అంటే ఆ రోజు ఆ నాలాలో ఆ కన్స్ట్రక్షన్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చిన అధికారులు కానివ్వండి, దానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ కానివ్వండి, ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఎందుకు ఎగ్జంప్షన్ చేయాలి? ఉపేక్షించద్దు కదా. సో అందువల్ల వాళ్ళ మీద కూడా హైడ్రాకి పవర్స్ ఇచ్చేశారు. సో దానివల్ల ఎవరిని దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళ సోదరిది కూడా ఉన్నా కూడా నేను కూల్చేయడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. ఇంకా ఎవరైనా ఉండేనండి కాంగ్రెస్ పార్టీలో మొన్నటిదాకా వేరే పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళకు కూడా, గతంలో వేరే పార్టీలో ఉండి బీజేపీలోకి పోయిన వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏదో పునీతులు అయిపోయినట్టుగా వాళ్ళ మీద ఉన్న దొంగ కేసులన్నీ మాఫీల కోసం పోయిన వాళ్ళు, కొంతమంది అధికారం ఉంటే మా ప్రాపర్టీస్ కాపాడుకోవాలని పోయిన వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన ఏమైనా ఉన్నా ఇప్పుడు వాళ్ళ చిట్టాలు కూడా బయటకు వెళ్తాయిగా. అయితే ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా వదిలేది లేదు, సహించేది లేదు అని అంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒక అసహనం వ్యక్తం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు, వాళ్ళు గుర్రుగా ఉన్నారు. అది మా ఇంట్లో సబ్జెక్ట్ లేదు తల్లి, మేము మాట్లాడుకుంటాం. గుర్రుగా ఉన్నారా, బతిలాడుకుంటామా, బామాలుకుంటామా, అందులో ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ మాది, సముద్రం లాంటి పార్టీ మాది. ఇవన్నీ చిన్న చిన్న పిల్ల నదులు, ఇవన్నీ వచ్చి మళ్ళీ సముద్రం. పెద్దవాళ్ళు ఉంటారమ్మా ఇంట్లో, పెద్దవాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏదో అంటూనే ఉంటారు కదా. అన్నవాళ్ళ మనం పట్టించుకుంటావా? చెప్పకుండా పోకుండా అయితే ఉండం. మనం చెప్తాము, చెప్పినా చెప్పకపోయినా సరే వెళ్తున్నానని చెప్పైతే బయటకు వెళ్తాం కదా. అప్పుడు నువ్వు ఆపితే ఆగగలవా నీకున్న పనిని బట్టి? అట్లాగే ఇప్పుడు ఈ రాష్ట్రానికి నష్టం జరిగిపోతుంది. ఈ ఇరిగేషను ప్రాజెక్ట్స్, నాలాలు, రియల్ ఎస్టేట్ కబ్జాలకు, దొంగలకు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఈ 111 జీవో కేసీఆర్ 10 ఏళ్ల కాలం లోపల ఒక కమిట్మెంట్తో ఆ రోజున్న ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ప్రెషర్తో ఎవరి మీదనో అప్పుడున్న అధికారులను పెట్టుకొని అసలు 111 జీవో అవసరమే లేదు, అది ఇప్పుడు ఎక్కడ మనకు అని రద్దు చేశావు. ఇప్పుడు
ఆ రోజు అదే భూములని రైతుల దగ్గర నుంచి తల్లి పేదవాడి భూములని 1,00,000కో 2,00,000కో 3,00,000కో కొన్నారు. నాకు కూడా ఆఫర్ వచ్చిందమ్మా. నేను భగవంతుని సాక్షి చెప్తున్నా. అక్క 20 లక్షలు ఈ అక్క తీసుకో, ఎకరం తీసుకో అన్నారు. నాకు వద్దు అన్న. తీసుకోలేదు, నేను అమ్మతోడు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అది తప్పే. ఆ తప్పు ఎప్పుడో ఒకసారి దానికి వెలుగు ప్రజలు గుర్తిస్తారు, దానికి ప్రతిఘటన వస్తుంది ప్రజాస్వామ్యంలో. సో ఇప్పుడు ఏమైంది, అది మా ముఖ్యమంత్రి కదా అని విరవీగి ఆ జీవం తీపిచ్చిన వాళ్ళు కానీ, దాంట్లో తీసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు సంతోషపడుతున్నారు తెలుసా తల్లి? ఆ పేదవాడు సంతోషపడుతున్నాడు. నా భూమి నాకు వస్తుంది, నా ఊర్లో నాకుంది కదా, ఆ కనీసం దూరంగా ఉన్న ఊర్లోనన్నా నా భూమి మిగులుతున్నాయి కదా. బఫర్ జోన్లకు ఆనుకొనున్న భూముల రైతులన్నా సంతోషపడతారు కదా. వాడు వ్యవసాయ భూములు బతికిపోయినాయి కదా. ఆ నాలకు మళ్ళీ జీవనదిలాగా అమ్మా ఇంతకు ముందు మేము చూసేదాన్ని, నేను ఉండేది అత్తాపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే ఆ నీళ్ళు మొత్తం వచ్చి పారేవు తల్లి. ఈ టూ కాదు, ఒక 5 years నుంచి చూస్తున్నా డ్రై అయిపోయింది, మురికి నీళ్ళు అందులో. ఇప్పుడు కూల్ చేయడం వరకైనా మళ్ళీ చెరువుల్ని పునరుద్ధరించడం, వాళ్ళకి కావాల్సిన రిపేర్లు అన్నీ చేస్తారా? తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మా ఇరిగేషన్లో మా ఇబ్రాహీంపట్నమే ఉంది తల్లి, ఫిరంగి నాలా అని ఉంటుంది. ఆ నాలకు అనుసంధానంగా ఎక్కడెక్కడి నుంచో నా నియోజకవర్గాలు ఉన్న అప్పుడున్న 5 మండలాలు ఇప్పుడు 11, 12 అయినాయి. అక్కడున్న వాళ్ళ కనెక్టివిటీ అయిపోయేమ్మా. అక్కడక్కడ ఆపేయడం వల్ల ఆ నాల నీళ్ళు రాకుండా అయిపోయింది తల్లి. ఇప్పుడు ఆ చెరువు ఎప్పుడు నీళ్ళతో కలకల్లాడేది. అట్లాంటిది మొత్తం కబ్జా అయిపోయి ఇసుక తేలిపోయి అన్నీ. అట్లాంటిది గండిపేట ఎండిపోయింది, మేము ఎప్పుడూ వినలేదు. హిమాయసాగర్ ఎండిపోయింది, మేము ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు అవి కొట్టుకుపోకుండా కాపాడుకొని మళ్ళీ వీటిని పునరుద్ధరించాలి. అసలు మనకు నిజంగా చెప్పాలంటే ఊర్లో ఉన్న బావులన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఆ రోజు పెద్దవాళ్ళు, అది కాంగ్రెస్ ఉండనియండి, అప్పుడున్న చంద్రబాబు నాయుడు అనుకోండి, ఎవరు చేసినా మంచిని ఎవరు చేసినా ఇప్పుడు మళ్ళీ పాత ఊర్లలో పాత బావులు ఉంటాయి చూడు తల్లి. ఇప్పటికి ఇంకా చచ్చిపోలేవు కొన్ని బావులు. అవే వాటికి నీళ్లు మంచినీళ్ళు ఉన్న ఇళ్ళగా వాడుకున్న గ్రామాలు అనేకం ఉన్నాయి తల్లి. వాళ్ళకి ఇప్పటివరకు ఏ జబ్బు లేవు. మంచి కంటే ఎక్కువ చెడే చేశారు, చెరువుల్ని చంపేశారు, చెరువుల్ని మాయం చేశారు. ఇప్పుడు మంచి చేస్తున్నాం కదా తల్లి. ఇప్పుడు మాయమైన చెరువు, అయ్యో ఒక సినిమానే తీశారు కదా, అసలు వాడికి చేపల చెరువే లేదు కానీ బ్యాంకోడు లోన్ ఇచ్చేస్తాడు. తీరా వాడు లోన్ కట్టట్లేదు, దాని వెరిఫికేషన్ వస్తే ఆ ఎవడి పేరు మీద లోన్ ఉందో వాడికే తెలియదు లోన్ వచ్చిందన్న సంగతి. తీరా చూస్తే నీ చెరువు ఏదంటే నాకే తెలియదు బాబు అన్నాడు. అట్లా ప్రాక్టికల్గా ఇలాంటివి జరిగినాయి, చాలా జరిగినాయి. ఇప్పుడు నువ్వు వ్యవసాయదారుడివి, నీకు పట్టా భూమి ఉంది, నీకు అన్నీ ఉంది, కానీ నీకు తెలియకుండానే అప్పుడున్న ఎంఆర్ఓలు ఎవడో ఎదవలు ఆ పట్టా భూమిని కూడా గవర్నమెంట్ అనే ఏదో ఒకటి ఏనో బీనో అనే రెవెన్యూ ప్రాబ్లమ్ సృష్టించేసి వాళ్ళకి ఈరోజు ధరణిలో ఎక్కకుండా చేసి ఎంతమంది ఉసురు తీసుకుంటున్నారు. అందుకే ఎంఆర్ఓలను కాల్ చేయడం జరిగింది పేదవాడి కోపానికి. చూసాంగా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి తల్లి. ఇసుక ఎంతమ్మా, ఇసుక తీసేస్తే నదులకు ఏం కావాలి మనకి? ఇట్లా ఏవి జీవాలు బ్రతకటం లేదు, అడవులు బ్రతకటం లేదు. బ్రహ్మంగారు చెప్పాడు ఒకరోజు, అసలు ఎలాంటి విపత్తును చూడబోతారంటే అడవులను నరికేశాం, అవునా? ఇప్పుడు వీటికి ఆహారం దొరకట్లేదు. దొరకక ఏం చేస్తున్నాయి? తోడేళ్ళ అమ్మ, ఈ జనాలకి ఇప్పుడు తోడేళ్ళు వస్తాయి, ముసళ్ళు వస్తాయి. హైదరాబాద్లో ముసళ్ళు తిరుగుతాయి అన్నాడు ఆయన, రాశాడు. పట్టణాలలో తిరుగుతాయి అన్నాడు. ఇప్పుడు ముసళ్ళు వస్తున్నాయిగా, పులిలు తిరుగుతున్నాయిగా, చిరుతలు పట్టుకుంటున్నారు కదా. ఎక్కడ వాటికి ఆహారం కరువైంది కాబట్టి, మనకు సిగ్గు లేదు కాబట్టి, మనకు బుద్ధి లేదు కాబట్టి, మనము రియల్ ఎస్టేట్ కోసమని మన భూములను అమ్ముకొని, రియల్ ఎస్టేట్ అని చెప్పి ఫేక్ ఆ బిల్డింగ్లకు అమ్ముకొని ఈరోజు పట్టడి అన్నం తిందామంటే మనకి ఈరోజు బియ్యం ధర చూడు. ఆఖరికి అన్ని రకాలుగా రైతు సుఖంగా లేడు, మనము సుఖంగా లేవు, రోగాలతో పాటు. దీనికి అన్ని కారణాలు ఏంటంటే ఈ జీవనదులు, నదులు, అలాగే చెరువులు, కుంటలు ఏవైతే ఏ ఊరి మ్యాప్లో ఉంటాయో అవన్నీ మన దగ్గర దొరికిపోతాయి తల్లి. ఇప్పుడు ఎంతకాలం హైడ్రా అనేది కొనసాగుతుంది? కేవలం హైదరాబాద్ మీదే ఫోకస్? మేము దానికి పూర్తి అధికారాలు క్రియేట్ చేస్తున్నాము, దానికి ఆఫీసర్లను అదనంగా క్రియేట్ చేస్తున్నాము, దానికి పరిపాలనా విభాగాన్ని క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారి సూపర్విజన్ ఉంటుందే తప్ప ఆయన అధికారాలు ఏమీ ఉండవు. చెప్తాడు, సార్ నా దగ్గర ఇచ్చింటే ఓకే గో హెడ్ అంటాడు, కానీ ఇది నా వాడు, ఇది ఆపమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు మీకేమన్నా ఫీడ్బ్యాక్ వస్తే చెప్పండి. ఇప్పుడు నీకు ఇష్టం ఉంది కదా అని, నాకు ఇష్టం ఉంది కదా అని పరిపాలన సాగిస్తే అది ప్రజలకు వేస్ట్ అవుతుంది కదా తల్లి. ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఇంతకుముందు దుర్మార్గమైన వ్యవస్థలో నడిచింది. ఇప్పుడు మంచి రాజు వచ్చినప్పుడు, మంచి పరిపాలన ఇస్తున్నప్పుడు మరి నువ్వు దాన్ని ఒప్పుకోవాలంటే, నేను ఒప్పుకోను, నేను చెప్పినట్టు నువ్వు నడవాలంటే అయిపోయింది నీ పని. 5 సంవత్సరాల వరకు మాది అధికారం, మేము ఎట్లా చెప్తే అలాగే నడిపిస్తాం. పరిపాలన అంతా అస్తవ్యస్తం అయిపోయింది, ఎక్కడ ఒక రూపాయి లేదు.
మిగులు సంపన్న దేశంతో ఉన్న రాష్ట్రాన్ని చిప్పలు అడుక్కునే లెవెల్లో తెచ్చావు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు, ఎంతమంది నిరుద్యోగులు. ఈరోజు ఆడపిల్లలు మా అప్పుడు చనిపోయారు, గతంలో చచ్చిపోయారు, ఇప్పుడు కూడా చచ్చిపోతున్నా, ఒప్పుకుంటున్నాను నేను. ఆడపిల్లలకు రక్షణ లేదు అసలు. ఆటవికమైన రాజ్యంలో ఉన్నప్పుడన్నా ఆడబిడ్డ. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అయితే నన్ను ఎవరు ఏమనుకున్నా సరే నేను పార్టీకి అతీతంగా మాట్లాడుతున్నాను, ఒక అమ్మగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ముందు తరాల వాళ్ళు ఒక ఆడబిడ్డ పుట్టాలంటే గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవాలి మనం. ఎలాంటిదంటే, బాబు నా బిడ్డను కనాలనుకుంటున్నాను, ఒక ఆడబిడ్డను, నా బిడ్డకు మీరు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాను అంటే నా బిడ్డను కంటాను అని అడుక్కొని పిల్లల్ని కనే పరిస్థితి. ఏమా 6 నెలల పాపను వదలట్లేదు, పుట్టిన పసికందును వదలట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా? ఏ చట్టం ఏం చేస్తుంది? నీలో చైతన్యం రానంత వరకు, నీలో మానవ సంబంధాలు తెగిపోయినప్పుడు నీకు తల్లి కనబడట్లేదు, బిడ్డ కనబడతలేదు, చెల్ల కనబడతలేదు. ఈ వ్యవస్థను ఎవరో ఒకడు ఆపాలా లేదా? ఇప్పుడు దేవుడిని నమ్మేవాడికైనా ఎక్కువ పాపాలు పండినప్పుడు మరి దేవుడే వచ్చే పరిస్థితి వస్తుందంట. ఇప్పుడు దేవుడు పరిస్థితి పరిశీలన అయిపోతుంది. ఎందుకంటే దేవుడి గుళ్ళలో ఉన్న గల్లపిట్టల్ని మాయం చేస్తున్నారు కదా. అయితే ఇప్పుడు ఆడపిల్లలకి రక్షణ లేదు, ఇవన్నీ ఎక్కడ లేదు. వాటి మీద ఫోకస్ అనేది పెట్టకుండా మళ్ళీ హైడ్రా మీదకి రావడం అన్నీ చేస్తాం. అన్నిటికీ మంత్రివర్గం ఉన్నారు, అన్నిటికీ ఒక్కొక్కరు 13 గంటలు పనిచేస్తున్నాం. అవునా? సరే, మంత్రివర్గాలలో క్యాబినెట్లో ఆయనకు ఉండే చిక్కులు ఆయనకు ఉంటాయి. అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ పదవులు కావాలంటున్నాం కదా. పదవి కోసం అవసరం లేదమ్మా. పార్టీని కాపాడుకుందాం మనం. పార్టీ ఉంటే చెట్టు ఉంటే పక్షులు ఉంటాయి. కార్యకర్తలే లేకపోతే, మనమే లేకపోతే, మనకు పార్టీలో పనిచేసిన వాళ్ళని గుర్తించి నువ్వు వాళ్ళకి ఇచ్చి పని ఒక అభయం అయితే ఇవ్వాలి కదా తల్లి. అట్లే లేదు, నాకు పోస్ట్ ఇస్తే నేను వస్తాను, లేకపోతే రాననే వాళ్ళని నేను చూస్తున్నాను. ఇన్నిసార్లు నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. నేను ఎందుకు వెళ్ళలేదు తల్లి? పిచ్చిదాన్నా నేను? అవసరం లేదు. నా పదవి ఉన్నా లేకపోయినా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 24 గంటలు నేను 7x27 తల్లి. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నాకు మాట్లాడు, అక్క పలానా ప్రాబ్లం ఉందంటే ఇప్పటికి నేను ఎంత దూరం అన్నా వెళ్తా, ఎవరికైనా హెల్ప్ చేస్తాను. నేను మొన్న నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎప్పుడో చేసిన సాయం చేసినాను. 20 ఏళ్ళ కింద. అమ్మ నువ్వు ఆ రోజు చేసావు మాకు, ఇక ఇప్పుడు మా బిడ్డకు ఆ అవకాశం దొరికింది నీ వల్ల, నీకు నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఒకరు, అక్క నువ్వు ఆ ఫోన్ చేసినావు ఆ రోజు అని. చాలా తృప్తి. ఏం కట్టుకుపోతావు? ఎన్ని కోట్లు సంపాదిస్తే నువ్వు ఏం తింటావురా నాయనా? హైడ్రాలో పోతే పోయిందేవో, నువ్వు మందిని ముంచినవే కదా చాలా వరకు. ఇంతమంది ప్రాణరక్షణ కోసం చేసిన హైడ్రాని మెచ్చుకుందామా? లేదు దాన్ని క్లోజ్ చేసి కక్ష సాధింపని చెప్పి నువ్వెట్టావు చేతగానడివి. భయపెట్టడానికి, బెదిరించడానికి కాదు. నీకు ఎట్లా కనబడితే నీ దృష్టిలోపు మాట్లాడుకో. నీకు సమాధానం చెప్పడానికి, లేదా మీరు అడిగినట్టు పని చేయడానికి, ప్రతిపక్షాలకు మీరు ఏదో పెద్దగా ఆ రోజులలో మాకు ఇచ్చినట్టు మా వాయిస్ని కట్ చేసేసారు. మీడియాలో చెప్పుకోనివ్వలేదు, అసెంబ్లీలా చెప్పుకోనివ్వలేదు మమ్మల్ని. ప్రజల పక్కన మమ్మల్ని ఏ ధర్నా చేయకుండా ధర్నా చౌక్లో కట్ చేసిన వాళ్ళు ఇవాళ మాట్లాడుకొని ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారమ్మా? మీకు అడిగిన దానికల్లా ఆన్సర్ చెప్పడానికి మీరు ప్రజల మనుషులా? మోసుకోండి ముందు. మేము చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము జనాలకు వెళ్తాం. వాళ్ళకి చేసింది వాళ్ళకి నచ్చితే మమ్మల్ని గెలిపించుకుంటారు. వాళ్ళు నచ్చకపోతే పేదవాడైతే మా పక్షానే ఉంటాడు కదా తల్లి. ఇప్పుడు మేము ఇల్లు ఇచ్చినప్పుడు నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కూలగొట్టుకొని వాటికి ఇవ్వకుండా ఇల్లు కట్టించావే. ఎన్ని వేలు ఇల్లు కట్టించావురా నాయనా నువ్వు? కట్టించిన ఇల్లు పెచ్చులు ఊడిపోయి కింద పడిపోయి చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని హ్యాండ్ ఓవరే చేయలే కదా. ఇప్పుడు వాటిని అన్నీ రిపేర్ మేము కూల్చాలనుకుంటే అవి కూడా కూల్చొచ్చు. వాటిని రిపేర్ చేసి మళ్ళీ పేదవారికి అందిస్తామంటున్నాం. ఒక్కరోజు సర్వే చేశాడు కేసీఆర్, మా దగ్గర లేవా రిపోర్ట్స్ అన్నీ? ఏమ్మా చేయాలనుకున్నప్పుడు కొన్ని నేను చెప్తున్నాను తల్లి, మనం మంచి చేయాలన్నప్పుడు కొంత పక్కన ఎప్పుడు కూడా కొంచెం చెడు జరుగుతుంది. ఆ చెడు జరిగినప్పుడు చెడు జరుగుతుంది కదా అని నీకు కొంచెం 1% చూస్తావా? నువ్వు 99% చూస్తావా? హైడ్రా లాంటి నిర్దాక్షిణంగా ప్రవర్తించేది ఈ మహిళా చట్టంలో కూడా రావాలి. నిజంగా కూడా రాజ్యాంగం మారుస్తానంటే అదో పెద్దగా మాట్లాడుతున్నారు, కానీ చట్టంలో 50% ఉన్న మాకు రైటు, ఆడపిల్లల రైటు. ఇటు పార్లమెంట్లో అడిగే వాయిస్ లేదు, అసెంబ్లీలో వాయిస్ లేదు, వాయిస్ మాట్లాడే వాళ్ళకు అవకాశాలు లేవు. దానికి కులాలని, మతాలని, తెలివని, వాళ్ళ ఈక్వేషన్స్లో ఎవరు వచ్చినా ఈ దరిద్రాలతోటే ఉన్నారు. ఈ ఆఖరికి వాళ్ళ బిడ్డలకు కూడా చచ్చిపోతున్నారు బయటికి వెళ్తే. ఇప్పుడు నేను ఒక యాక్సిడెంట్ అయిందంట. చెప్పుల డబ్బులో చెప్పులు కుట్టేవాడు ఒక నాచారం దగ్గర మల్లాపూర్ అనేది ఊరుంది, అక్కడ వెళ్తుంటే నాచారం సైడే చెప్పుల డబ్బాలో పడుకున్నాడు పేదవాడు. ఒక బాగా బలిసిన వాళ్ళు, డబ్బున్న అమ్మాయిలు, అది మేబీ ఎస్సీ అమ్మాయి అయినా కానీ ఒక పై అధికారి కూతురు, బాగా అయ్యాషితో అంటే బాగా బలిసి మన తెలంగాణ భాషలో ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్ళేసి ఆ డబ్బాను గుర్తేసి వాడు ఆ డబ్బాలోనే చనిపోయాడు.
చనిపోయిన తర్వాత తెలివిగా అందులో ఉన్న వేరే ఫ్రెండ్ ఎవరైతే ఉంటుందో ఈ అధికారి బిడ్డ పేరు మీద కాకుండా అందులో ఎవరో అమ్మాయి పేద అమ్మాయి పేరు మీద కేసు మార్పిచ్చేశారు. ఇప్పుడు చచ్చిపోయిన వాడికి ఏమీ న్యాయం జరగదు. ఇప్పుడు ఆ పిల్ల ఏబీసీనో ఎస్సీనో ఉంటుంది. అప్పుడు మా దళిత సంఘాలు మా వాళ్ళంతా మళ్ళీ ఒక ముందుకు వస్తారు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఎన్ని కెమెరాలు ఉన్నా ఏం చేస్తున్నా జరుగుతూనే ఉన్నాయి కదా తల్లి. మరి వీటన్నిటి మీద ఎందుకని ఇంకా ఫోకస్? సమయం సరిపోదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు సరిపోవు నన్ను అడిగితే. ఒక్కొక్కరు ఎంత స్ట్రాంగ్గా పనిచేయాలంటే ఫిల్టర్ చేస్తాను. ఒక పిక్చర్ చూశాను నేను, ఆ సినిమా జెండాపై కపిరాజు ఏదో ఉంది, నాని పిక్చర్ చూశాను. అలా కావాలి. ఎవరైతే ఆఫీసర్లలో నిజాయితీగా ఉన్న వాళ్ళ లిస్ట్ తీసుకొని పిల్లోడు వాళ్ళందరినీ పిలిపించుకొని, నువ్వైతే చచ్చిపోయిన వాడు బతుకున్నాడని నువ్వు ధరణిలో చేర్చానో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఎవిడెన్స్ కోసం సృష్టించంటే వాడు చచ్చిపోయినా వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఒక నిజాయితీ వాడు అభ్యంతరం చెప్పి ఆఫీసర్ల లిస్ట్ తీసుకుంటాడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పెట్టుకొని వాడు ఒక ఛానల్ అనేది పెట్టుకొని ఆ ఛానల్లో ఇగో పెట్టేస్తాడనమాట. అందులో ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి లోకల్గా ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీల వరకు ఆ కరప్షన్లో ఉంటారు. ఉంటే వాడు ఏమంటాడంటే వాళ్ళ లిస్టును డిస్ప్లే చేస్తాడు. ఇప్పుడు ఏదో ఒకటి ఉంది, ఒక సబ్జెక్టు, దాంట్లో ఈ పలానా మంత్రి ఉన్నాడు, పలానా ఎంపీ ఉన్నాడు, వాని వాటా ఇంత వెళ్ళింది, వాని వాటా ఈ పిఎస్కి వెళ్ళింది, వాళ్ళ అధికారులు ఇదని వాడు మొత్తం లిస్టు టీవీలలో వదిలేస్తాడు. వదిలేస్తే ఇంట్లో వాడిని పిల్లలు తిడతారు. ఈ డబ్బుతోటి మమ్మల్ని చదివించిన నాన్న అని పిల్లలు తిడతారు, అలా తిడతాడు. ఇప్పుడు వీళ్ళందరినీ మేము పట్టిస్తున్నాం అన్నప్పుడు ఆ రాజకీయ ప్రెషర్ తోటి ఆ పిల్లని చంపించడానికని ఆ ఛానల్ మీద ఇచ్చేయడానికి వస్తే వాడు మూవ్ అవుతూ ఆ ఛానల్ రన్నింగ్ చేసుకుంటూ వాడు లైవ్ పెట్టి కనెక్షన్స్ నడిపించుకుంటూ జనాలకు వాళ్ళందరినీ చూపించి పట్టిస్తాడు. ఇలాంటి కొన్ని సందేశాత్మకంగా ఉండాలి కానీ అలాంటివి రావటం లేదు. వచ్చిన వాడికి జనాల మైండ్లో ఆ 3 గంటలు చూసి వదిలేస్తున్నారు. ఆ కసి అనేది లేకుండా పోయిందమ్మా. ఇంకా జనాల్లో కూడా ఎలా వచ్చిందంటే 5 ఏళ్ళు ఓటు అమ్ముకుంటున్నారు సిగ్గు లేకుండా. 5 ఏళ్లకు నువ్వు 5,000 తీసుకున్నా, 10,000 తీసుకున్నా, అందులో నా పార్టీ ఇచ్చినా తీసుకున్నావు, అన్ని పార్టీలు తీసుకున్నావు. నువ్వు నీ ఓటును అమ్ముకున్నాక నీకు రైట్ ఎక్కడదరా అడగడానికి? సో ఇప్పుడు ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఎవరేమనుకున్నా ఏం చేసినా కోర్టు కేసులైనా ఆగిపోతారా? ఏం జరుగుతుంది? తెలియదు. ఎందుకు ఆగము అంటే ఇవి కాపాడితేనే ముందు తరాలకి మన తరాలకు మనం ఇచ్చే ఇవే నిధులు, ఇవే బంగారాలు వాళ్ళకి. వాడు బయటికి వెళ్ళి హ్యాపీ అయిన జీవితాన్ని ఏమీ లేకపోయినా పట్టడన్నం తిని వాడు తిరగగలిగితే చాలు. కానీ ఈ రోగాల మయంతో జబ్బులతోటి ఏ వైరస్ ఎప్పుడో కళ్ళకు వచ్చిందంటే ఇప్పుడు వైరస్ తెలుసా తల్లి? కళ్ళు పోతున్నాయంట, అది ఎవరికీ తెలియట్లేదు. ఇన్నిటికి కారణం ఏంటి? మెయిన్ వాటర్ పొల్యూషన్ వల్లనే కదా తల్లి. మరి నువ్వు అది చేస్తున్నప్పుడు ఆ నాలాలో ఉన్న నీళ్లు, మంచినీళ్ళు మనకందరికీ ఒకడంటాడు మొన్న లైవ్లో నన్ను, గండిపేట, హిమాయత్ నగరు వాటి నీళ్ళు మనం తాగటం లేదు, కృష్ణా నది నుంచి తెప్పించుకుందామండి అన్నట్టు. నీ ఇంట్లో ఉన్న నీళ్ళు నువ్వు కాపాడుకో, కానీ కృష్ణానది 2 రాష్ట్రాలలో వాళ్ళు ఎప్పుడు మనకు పెంట పెడతారో తెలీదు, వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు బెడిసి కొడుతుందో తెలీదు. నీవున్న నీ నదిలో నీ వాటర్ను నువ్వు కాపాడుకోకుండా నువ్వు అది రియల్ ఎస్టేట్కి ఇస్తే అది ఏ రకమైన కరెక్టరా అంటే దాంట్లో ఆ డిస్కషన్లో ఒక అడ్వకేట్ గారు వచ్చారు, జడ్జి గారు వచ్చారు, రిటైర్డ్ జడ్జి అడ్వకేట్ గారు పెద్ద ఆయన వచ్చారు. ఏంటండి ఈయన ఇలా మాట్లాడుతున్నాడని నవ్వాడు ఆయన. నేనన్నా ఇలాంటి మూర్ఖులు ఉండబట్టే మన దేశం ఇలా నాశనం అవుతుంది. సో పార్టీ ఓన్ చేసుకోకూడదండి. నేనేమంటానంటే నాకు ఒక సబ్జెక్ట్ ఇవ్వు తల్లి, అందులో నా వాళ్ళు ఉన్నా కూడా నేను తప్పే అనగలను, నాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేను కాబట్టి. మిగతా వాళ్ళు అలా ఒప్పుకునే తరతంలో వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఏదో ఉన్నట్టే అనుకోవాలి కదా. అందులో నీనాని అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేశారు అని నీకు మెచ్చుకునే స్వభావం నీకు లేకపోతే వదిలేయి. ఒకవేళ ప్రజలకు అన్యాయం జరిగితే ఎక్కడెక్కడ జరిగిందో నీ నియోజకవర్గంలో నష్టం జరిగింది, ఒక పేదవాడీలు కూల్చేశారు, ఇవ్వండి, మాకు లిస్ట్ ఇవ్వండి, ఒక మంచి ప్రతిపక్షంగా ఇవ్వండి బాబు, కట్టిస్తాం. అంతేగాని నువ్వు అన్యాయం చేస్తున్నాడు, అట్టగూలుస్తాడా, డబ్బుల కోసం డబ్బు లేదు కాబట్టి బ్లాక్మెయిల్ చేయడానికి రేవంత్ రెడ్డి అలాంటోడు ఇలాంటోడు మాట్లాడితే అసలు మీకు రాజకీయంలో అర్హత ఏంటి నన్ను అడిగితే? నా లాంటి దాని ముంగట నేను అడుగుతున్నాను. ఇప్పుడున్న సోకాల్డ్ పొలిటీషియన్స్ అన్ని పార్టీలో ఉన్న వాళ్ళకి అర్హత ఏంటి? కులము, డబ్బు, బ్యాక్గ్రౌండ్స్, అంతేగా. ఇప్పుడు పోస్టులలో ఉన్న వాళ్ళందరూ ఎవరికైనా అందులో నా పార్టీలు అన్నీ వదిలేసి నేను ఒక్కొక్కరిని నాకు చెప్పు, వాళ్ళ హిస్టరీలు చెప్తాయి. ఈ 20 సంవత్సరాలు నాకు తెలిసింది, నా చిన్నప్పటి నుంచి నాకు రాజకీయం కూడా తెలియనప్పుడు వాళ్ళ హిస్టరీలు చెప్పగలను. వాళ్ళకు ఉన్నది ఏంది? అవి లేకపోతే వాళ్ళు జీరో. ఆ తోకలు తీసేయమండి, జీరో. అవునా? ఆ డబ్బు లేదనుకోండి, జీరో.
ఆడు నిన్నటిదాకా తిట్టి ఈ రోజు వచ్చి టికెట్ తీసుకొని ఎంపీలు అయిపోయారు, మంత్రులు అయిపోయారు. మరి వాళ్ళని ఏమంటారమ్మా మీరు? ఎవరు ప్రశ్నించాలో? ఒక రోజు మనం ఇలాగే వదిలేస్తే తల్లి ఉద్యమాలు ఎలా వస్తాయంటే నిజంగా జనాలు అసలు మామూలుగా వీళ్ళని కాలబెట్టేస్తారు. ఇప్పుడు ఏ తప్పు చేసినా, ఇప్పుడు రిజర్వేషన్ బంగ్లాదేశ్లో ఎంత పెద్ద ఇష్యూ అయింది, అయిందా లేదా? అట్లాగే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే ఎన్ని దేశాలు కింద పడిపోయాయి, ఇప్పుడు అడుక్కునే స్థితికి చేరిపోయాక ఆర్థిక వ్యవస్థ. మరి ప్రధానమంత్రి అన్నవాడు ఈ దేశాన్ని పెట్టిన పెద్ద దరిద్రం. ఆ దరిద్రాన్ని వల్లనే ఆయన మాట, ఆయన పద్ధతి, ఆయన ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతాడంట. ఇండియా కాలిపోతున్నా పట్టించుకోడు, మణిపూర్ పట్టించుకోడు. ఆయన చట్టాలు రైతుల మీద చట్టాలు, నల్ల చట్టాలు తెచ్చినా దాని గురించి వాళ్ళ గురించి తెలియదు. ఈరోజు ఈ పంజాబ్, ఇప్పుడు గుజరాత్, పంజాబ్ నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి. వాళ్ళంతా సిక్కులమ్మా, సిక్కులు నిజమైన దేశభక్తులు నా దృష్టిలో. ఎందుకు చెప్పనా, ఈ భారతదేశంలో బార్డర్ను కాపాడుతున్న ఈ దేశంలో ఉన్న ఆర్మీ వాళ్ళు ఎవరు ఉంటారు తల్లి? పంజాబ్ వాళ్ళకి వీళ్ళే కదా ఉండేది. సో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇది ప్రజల నిర్ణయంగా భావించండి అని నా రిక్వెస్ట్. అంతే. ఇక కవితమ్మ, ఇక ఆమె ఆ కేసీఆర్ పరిస్థితి మనకు అనవసరం తల్లి. వాళ్ళు పట్టుకొని ఏడుస్తారా, ప్రజలకు పోయిపోతారా, వాళ్ళు ప్రతిపక్షమని ప్రజలు గుర్తిస్తారా? అనవసరమైన సబ్జెక్టులు మనం. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రైట్.